కాకినాడ నగరంలోని 10వ డివిజన్ తుమ్మలపేట పెద్దమ్మవారి కాలనీలో పేదల పట్టా భూములపై కబ్జా వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. అదే ప్రాంతానికి చెందిన మెరుగుదేవి, రామదేవి పద్మలు తమకు కేటాయించిన పట్టా భూముల్లో మైలపల్లి కుమారి ఆక్రమణకు పాల్పడిందని ఆరోపిస్తూ జిల్లా ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ తాము పేదలమని, మా పరిస్థితిని బలహీనతగా తీసుకుని అధికార పార్టీ అండ ఉందంటూ కొందరు సోకాల్ నాయకులు తమ స్థలాలను కబ్జాకు పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు చేతిలో ఉన్నా వాటికి విలువ లేకుండా పోయిందని వారు వాపోయారు. ఇదే ప్రాంతంలో సుమారు 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, అయితే ఆ స్థలంలో 2017 సంవత్సరంలో ప్రభుత్వం తమకు పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ స్థలాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికీ పూరిపాకల్లోనే జీవనం సాగిస్తున్నామని, ఇంతలోనే మేమే అధికార పార్టీ వాళ్లమంటూ కొందరు వచ్చి తమ గుడిసెలను బలవంతంగా కూల్చి నడి రోడ్డుపై పడేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కళ్ల ముందే మా జీవనాధారం ధ్వంసం చేశారని, మమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరంటూ బాధిత మహిళలు విలపించారు. ఇక ఈ ఘటనపై స్థానిక పోలీసులను ఆశ్రయించినా సరైన స్పందన రాలేదని, ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. దీంతో చివరికి జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి తమ గోడును వినిపించుకున్నామని తెలిపారు. మాకు రాజకీయాలు తెలియవని, మా పిల్లలతో రోడ్డుపై పడకుండా కాపాడండి అంటూ బాధితులు కలెక్టర్ను వేడుకున్నారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, తమ ఇంటి స్థలాలను తిరిగి అప్పగించాలని కోరారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా పేదల హక్కులపై జరుగుతున్న దాడులపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సార్ దుమ్ముడిపేట 10వ వార్డు సార్, మేము పెద్దమ్మరు కాలనీ సార్ 30 సంవత్సరాల నుంచి జీవించినాం సార్. మేము అక్కడి నుంచి 30 సంవత్సరాల నుంచి జీవించే పట్టా కూడా ఇచ్చేసారు కొండబాబు గారు. పట్టా కూడా ఇస్తే అయితే కట్టుకుందాం సోమతలో ఉంటే నా భర్త కరోనాలో చనిపోయారు సార్. నాకు 4 డెత్లు సార్. నాకు ఎటు ఆస్కారం లేక అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను సార్. నేను అయితే ఆ కొట్టు కూడా పెట్టుకున్నాను సార్. 15 సంవత్సరాలు వచ్చిన కొట్టు కూడా పెట్టుకుని ఆ కొట్టు మొత్తం పీకేసి గంజా బ్యాచ్ని తీసుకొచ్చి రౌడీజం చేయించి మొత్తం అన్ని పీకేసి రోడ్డు బాల్ ఎక్కించినట్టు చేసి మాకు ఇప్పుడు ఏ దిక్కు లేకంట, మాకు ఎవరు దిక్కు లేకంట చేస్తారు సార్. చెప్పవరం పోలీస్ స్టేషన్కి వెళ్తే సార్ సరేనమ్మా పిలిపించి అడిగితేనమ్మా అని చెప్పి అడిగితే మీ దగ్గర ఆధారాలు ఉంటే మా దగ్గర ఆధారాలు లేవమ్మా అని అన్నారు సార్. అయితే మా దగ్గర ఉంది కదా న్యాయం చేయండి అంటే మా పెద్దల్లో తేల్చుకుంటామని చెప్పారు సార్. అక్కడ కూడా రాలేదు సార్. ఎక్కడికి కూడా స్పందించట్లేదు సార్. మేము ఈ రోజు నాడు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ పెట్టాం సార్. మాకు ఏదైనా సరే దుమ్ములపేట పెద్దమ్మవారి కాలనీ 10వ నంబర్ వార్డు సార్. మేము 30 సంవత్సరాలు పెట్టి మా అమ్మతో పాటు నేను ఉన్నాను సార్. నాకు భర్త అది లేదు. భర్త ఇడిపోయాడు సార్ పెళ్లి చేసుకుంటే. అయితే 30 సంవత్సరాలు పెట్టి మేము అక్కడే ఉంటున్నాం సార్. నాకు 3 అన్నీళ్ళు, వాళ్ళు మెట్టుకు వాళ్ళు ఉంటున్నారు. మా 3 అన్నీళ్ళు కలిపి మా అమ్మకి నాకు 30 గజాల స్థలం నాకు ఇచ్చారు సార్. ఆ 30 గజాల స్థలంలో మేము పాకేసుకుంటున్నాం సార్. ఇల్లు కట్టుకుంటే భవిష్యత్తు కూడా లేక ఆ 30 గజాల స్థలం ఇప్పుడు ఆవిడ శ్రీరామ్ సెంట్రల్ కుమారి అని ఆవిడ, అలా 3 పిల్లలు, వాళ్ళ 2 అల్లుళ్ళు, మా ఇంటి వెనకాల ఉండే 2 కుమారి కొడుకు ప్రసాద్, మైల్పిల్లి కుమారి, మైల్పిల్లి ప్రసాద్, వాసుపిల్లి కుమారి కూతుర్లు 3, అల్లుళ్ళు 2, వాళ్ళ దగ్గరోళ్ళు మొత్తం వీళ్ళందరూ కాక మళ్ళీ మాదాపట్నం నుంచి 30 మందిని 20 మందిని ఆడలు మొగోళ్ళు తీసుకొచ్చి మా ఇల్లు లాగిచ్చేసి మా మీద దౌర్జన్యం చేసింది సార్. నీకు ఏదన్నా ఉంటే ఆధారం ఉంటే తీసుకొచ్చి మాతో మాట్లాడు, లేదా కోర్టులో వేసుకొచ్చానంటే ఆ 20 మంది గంజాలు తీసుకొచ్చి నా మీద దాడి చేయించి నా ఇల్లు పీకేసి సార్. నా ఇల్లు పీకేసి నా పిల్లలకి నాకు భవిష్యత్తు లేకుంటే పిల్లల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మొత్తం అన్ని కాల్చేసారు సార్. నా ఇంట్లో వండుకుంటే సామాన్లు బిజు అన్ని కూడా కాళ్ళలో వేసి రోడ్డు మీద సామాన్లు వచ్చేసి మొత్తం బజారా 2 వీధుల్లో తెచ్చేసారు సార్ సామాన్లు. నేను వేసుకున్న పాక కలప కర్రగాడ